మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో, జనవరి 20 కల్లా రిజర్వేషన్లు ఖరారైతే ఫస్ట్ వీక్ లోనే పోలింగ్, లేదంటే మే దాకా ఆగాల్సిందే. మధ్యలో ఇంటర్ 10th ఎగ్జామ్స్ అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇక పంచాయతీ రాజుల అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పి చాలా మంది అయితే రాజకీయ వర్గాలు చర్చ చేసుకుని కానీ సో ఇదంతా తెరబడింది. ఇక్కడ ఏమైతే ఉన్నది, ఇక మున్సిపల్ ఎలక్షన్లకు సై అంటారు, ఎంపీటీసీ జెడ్పీ ఎలక్షన్లకు నై అని చెప్పి సర్కార్ రేవంత్ సర్కార్ అయితే చెప్తా ఉన్నది. ఇక మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది, లేదంటే జనవరి 20 రిజర్వేషన్లు ఖరారైతేనేమో ఫిబ్రవరిలో, ఇంకా లేకపోతే 10th ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇక మేలో జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నాను. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. రిజర్వేషన్ల విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పి మాట్లాడారు కదా అండి, రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, గేమ్ చేంజ్ చేసిండు. ఇక ఇప్పుడు అసెంబ్లీలో ఏం చేసిండు, ఇక రిజర్వేషన్ల అంశమే లేదు అసలు. ఇక నీళ్ల పంపకం, నీళ్ల పంచాయతీ పెట్టిండు. ఇక ఈ అసెంబ్లీలో ఎంతసేపు ఉన్నా ఈ గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు, సరే అది ప్రధానమైన అంశమే, అది చర్చ జరగాల్సిందే. కానీ దాంతో పాటు మరి రిజర్వేషన్ల విషయం కూడా చర్చ జరగాలి కదా, రిజర్వేషన్ల విషయంలో కూడా చర్చ జరగాలి కదా. బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి లోకల్ పార్టీ ఎలక్షన్లు అని చెప్పి మీరు మాట్లాడారు కదా. ఈరోజు దాన్ని తొంగలు వెక్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏంది, బీసీ రిజర్వేషన్ల డ్రామాలో బలైంది ఎవరా అంటే బీసీలు బలైపోయారు ఈ రాజకీయ డ్రామాలో. ఇక్కడ ఏమైతా ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఏమో బీజేపీని తిడతా ఉంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ని తిడతా ఉన్నది. సో ఇది ఒక పార్టీ ఒకటి తిట్టుకుంటా ఉంది తప్ప ఎవరు న్యాయం చేయడం లేదు. సో బీజేపీ ఏమంటుంది, మేము ఇచ్చినామా, మేము రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చినామా అని చెప్పి బీజేపీ తప్పించుకుంటా ఉంది. సో కాంగ్రెస్ ఎట్లా తప్పించుకుంటా ఉంది, సో మేము చేయాల్సిందల్లా చేసినాం కానీ అక్కడ గవర్నర్ అడ్డుపడుతుండు, సో అక్కడ మోడీ అడ్డుపడుతున్నాడు, సో రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదని చెప్పి వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ మోసపోయింది ఎవరు, బీసీలే కదా. సో ఇది జరుగుతూ ఉన్నది. వీలైనంత తొందరగా ఎలక్షన్స్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు. గడువు మూసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో నిర్వహించేందుకు రెడీ. సంక్రాంతి కల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసి ఏర్పాట్లు. మార్చి 31 కల్లా కొత్త పాలక వర్గాలు ఏర్పడకపోతే 900 కోట్ల గ్రాంట్లు వెనక్కి వెళ్లే ప్రమాదం అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇగో ఇది ముచ్చట. కొత్త పాలక వర్గాలు ఏర్పడకపోతే 900 గ్రాంట్లు పుష్కాక్ అయితే అని చెప్పి సో ఇక వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇక మనం మున్సిపల్ ఎలక్షన్లు పెట్టాలి అని చెప్పి మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది. ఇక సర్పంచ్ ఎలక్షన్ల విషయం కూడా అదే కదా, గ్రాంట్లు వెనక్కిపోతాయి అని చెప్పి 13,000 కోట్లు వెనక్కిపోతే సో అవి మనకు రావాలంటే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి అని చెప్పి అది తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏమైతుంది, ఏం చేసినా కానీ రిజర్వేషన్ల విషయాన్ని మనం తొక్కి పెడతా ఉన్నారు. ఇక ఈరోజు ఆ చర్చ లేదు, ఇక అసెంబ్లీలో రిజర్వేషన్ల చర్చ లేదు. ఖచ్చితంగా అసెంబ్లీలో రేపు 2 తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ఈ బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ అంశాలు కూడా చేర్చాలి, దాని గురించి కూడా మాట్లాడాలి. ఏం చేస్తారు మరి, మీరు హామీ ఇచ్చారు కదా, ఎలక్షన్లకు పోతారా లేకపోతే రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎలక్షన్లకు పోతారా, కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తారా, పోరాటం చేస్తారా, ఏదని మీరు తేల్చి చెప్పాలి. మీకు అవసరం ఉన్నది. మీరు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు, లేకపోతే తప్పు అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. రాజీనామా చేయాల్సిందే రేవంత్ రెడ్డి. నువ్వే కదా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తావని చెప్పి హామీ ఇచ్చినావు, నేను నమ్మిరు, బీసీలు ఓట్లు వేసిరు, నిన్ను ముఖ్యమంత్రిని చేసిరు, ఈ రోజు నట్టేడ ముంచుతున్నావు. బేషరతుగా రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా మీరు పోరాటం చేయాలి, లేని పక్షంలో మీరు రాజీనామా చేయాలి.